హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టోక్యో రివెంజర్స్ ఎపిసోడ్ 5. సో ఓపెనింగ్ సీన్లో ఒక షాప్ ఓనర్ టకేమిచి, నువ్వు లాస్ట్ 2 వీక్స్గా షాప్కి రాలేదు, అందువల్ల నేను నిన్ను ఈ జాబ్ నుండి తీసేస్తున్నానని అంటుంది. దానికి టకేమిచి, నేను పాస్ట్లో టైం స్పెండ్ చేయడం వల్ల ఫ్యూచర్లో కూడా టైం గడిచిపోయింది అని అనుకొని మరి కాస్త ఆ లాస్ట్ మంత్ శాలరీ ఇస్తారా అని అడుగుతాడు. దానికి ఆ షాప్ ఓనర్, నేను ఎప్పుడో ఆ అమౌంట్ నీ బ్యాంక్ అకౌంట్లో వేసేసాను అని చెప్తుంది. ఇక టక్కీ నాటో దగ్గరికి వెళ్ళి నాటో నేను పాస్ట్లోకి వెళ్ళి నీకు ఫ్యూచర్ గురించి చెప్పినట్టుగా హీనాకి కూడా చెప్తే ఎలా ఉంటుంది అని అంటాడు. దానికి నాటో ఏడ్చినట్టుంది. నువ్వు గాని అలా చేస్తే హీనా నిన్నొక పిచ్చోడి అనుకుని నిన్ను వదిలేస్తుంది. నాకంటే సూపర్ న్యాచురల్ థింగ్స్ పైన ఇంట్రెస్ట్ కాబట్టి అప్పుడు నేను నిన్ను నమ్మాను అని చెప్పి ఆగస్టు 3, 2005 షిబుయాలోని ముషాషి పార్కింగ్ లాట్ లో 50 బైకర్ గ్యాంగ్స్ గొడవ పడ్డారు. అప్పుడు ఒక మిడిల్ స్కూల్లోని 3rd ఇయర్ స్టూడెంట్ డ్రాగన్ ని పొడిచి చంపేశాడు. అండ్ ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మైకీ అండ్ డ్రాగన్ మధ్య ఒక గొడవ కూడా ఏర్పడింది అని చెప్తాడు. దానికి టక్కీ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మైకీని డ్రాగన్ అర్థం చేసుకున్నట్టుగా ఇంకెవరు అర్థం చేసుకోలేరు, అలాంటిది వాళ్ళు విడిపోవడం ఏంటి అని అంటాడు. దానికి నాటో, వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకి తెలీదు, కానీ డ్రాగన్ మాత్రం ఆ రోజు చనిపోయాడు. ఈ రోజు జూలై 19th, అంటే మనకి ఇంకా 2 వీక్స్ టైం ఉంది. ఈలోపు డ్రాగన్ ఎలా చనిపోయాడో కనుక్కొని ఆగస్టు 3న నువ్వు డ్రాగన్ ని సేవ్ చేయాలి. ఈసారి ఇదే మన మిషన్. మైకీ డ్రాగన్ చనిపోయిన తర్వాత పూర్తిగా మారిపోయాడు. ఆకోన్ కిసాకిటెట్టా అంటే భయం వల్ల చనిపోయాడు. అండ్ టోమాన్ కంప్లీట్ గా ఈవిల్ అవ్వడం వల్ల హినాటాని చంపేశారు. ఈ మిషన్ సక్సెస్ అవుతే మనం అందరినీ కాపాడవచ్చు. సో సేవ్ డ్రాగన్ అని చెప్పి వాళ్ళిద్దరూ షేక్ హ్యాండ్ ఇస్తారు. దీంతో టక్కీ తిరిగి పాస్ట్ లోకి వెళ్తాడు. ఇక టక్కీ, ఏంటి ఏదో బరువుగా ఉందే అని చెప్పి కళ్ళు తెరిచి చూసేసరికి ఒక బికినీ వేసుకున్న అమ్మాయి టక్కీ పైన పడుకొని ఉంటుంది. ఇక అమ్మాయి టక్కీతో, ఇక మొదలెడదామా అని అంటుంది. దీంతో టక్కీ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అని అలా షాక్ లో ఉంటాడు. ఇక అమ్మాయికి సడన్ గా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఇక ఈ గ్యాప్ లో టక్కీ అక్కడ నుంచి జంప్ అవుతాడు. ఇక టక్కీ, నా పాస్ట్ లైఫ్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోయింది. నేను ఎప్పటికీ ఒక వర్జిన్ గానే ఉండిపోతానని అనుకున్నాను, కానీ నేను ఆ క్యూటీతో అసలు అక్కడ ఏం చేస్తున్నాను, ఈ విషయం హీనాకి మాత్రం అస్సలు తెలియకూడదు అని అంటాడు. అండ్ సడన్ గా హీనా వెనకాల నుండి టక్కీతో, నాకేం తెలియకూడదు టక్కీ, అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని కోపంగా ఉంటుంది. దాంతో టక్కీ హీనాకి నిజం తెలిసిపోయిందేమో అని కంగారు పడుతూ ఉంటాడు. ఇక హీనా టక్కీతో, నువ్వు ఈ మధ్య చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు. ఆ రోజు మనం రూఫ్ పైన ఫైర్ వర్క్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, కానీ నువ్వు సడన్ గా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయావు. అండ్ స్కూల్లో కూడా నువ్వు చాలా కోల్డ్ గా మారిపోయావు, కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ కైండ్ పర్సన్ లాగా మారిపోయావు అని అంటుంది. దానికి టక్కీ తనలో తను, నేను ప్రజెంట్ లోకి వెళ్ళిన తర్వాత పాస్ట్ లో అసలు ఏం చేస్తున్నానో ఎవ్వరికీ తెలీదు అని అనుకుంటాడు. ఇక సడన్ గా టక్కీకి డ్రాగన్ అయితే కాల్ చేసి, ఈ రోజు ముషాషి శ్రీన్ లో మన గ్రూప్స్ అన్ని గ్యాదర్ అవ్వబోతున్నాయి, సో నువ్వు కూడా అక్కడికి వెంటనే వచ్చి అని కాల్ కట్ చేస్తాడు. దీంతో టక్కీ హీనాతో, హీనా డ్రాగన్ నన్ను ఎందుకో కలవాలనుకుంటున్నాడు, సో మనం మళ్ళీ కలుద్దాం అని అంటాడు. దానికి హీనా, అయితే నేను కూడా నీతో పాటే వస్తానని చెప్పి వాళ్ళిద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఆ లొకేషన్ కి అయితే రీచ్ అవుతారు. ఇక అక్కడికి చాలా మంది తమ బైక్స్ పైన అయితే వస్తూ ఉంటారు. దాంతో హీనా వాళ్ళని చూసి, నాకు భయం వేస్తుందని అంటుంది. దానికి టక్కీ, నువ్వేం భయపడకు హీనా, వాళ్ళని నా కంటి చూపుతోనే చంపేస్తా అని అంటాడు. ఇక బైకర్స్ లో ఒకడు వచ్చి టక్కీతో, ఏంట్రా పుడింగి, ఏంట్రా నీ అబ్బా మమ్మల్ని అట్ట అలుకుతున్నావు, అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నారో పిల్ల బచ్చా అని టక్కీ కల్లా వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఇక అప్పుడు సడన్ గా 2nd డివిజన్ కెప్టెన్ అయినటువంటి మీట్సుయా, టకేమిచి అంటే నువ్వేనా, వాడిని వదిలేయి, వాడు మన కమాండర్ యొక్క గెస్ట్ అని అంటాడు. ఇక అక్కడికి సడన్ గా మైకీ అండ్ డ్రాగన్ కూడా వస్తారు. ఇక డ్రాగన్ టకేమిచితో, ఏంటి టక్కీ, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ని కూడా ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? హాయ్ హీనా, ఎలా ఉన్నావు? ఆ రోజు నేను అలా భయపెట్టినందుకు ఐఎమ్ సారీ. హే ఏమా, తిను మన టకేమిచికి కాబోయే వైఫ్, తనని నీతో పాటే జాగ్రత్తగా చూసుకో అని అంటాడు. అండ్ ఇక ఒక అమ్మాయి అయితే అక్కడికి వస్తుంది. తను టకేమిచిని చూసి, ఏంటి టకీ, ఆ రోజు నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయావు, మధ్యలోనే నువ్వు మళ్ళీ వస్తావేమోనని చెప్పి ఆ బిక్నీలో నేను నీకోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను అని అంటుంది. దాంతో హీనా చాలా కోపంగా టక్కీని షేప్ అవుట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఏమా టక్కీతో, నీకు ఇంత మంచి గర్ల్ ఫ్రెండ్ ని పెట్టుకుని నువ్వు నాతో ఎందుకని అలా చేసావు? అండ్ ఇంకొక విషయం, నేను నీతో ఆ రోజు అలా చేయడానికి రీజన్ నాకు నువ్వంటే ఇష్టం అని కాదు, యాక్చువల్గా నాకు డ్రాగన్ అంటే ఇష్టం, నేను తనని లవ్ చేస్తున్నాను, సో అలా చేస్తే డ్రాగన్ జెలస్ గా ఫీల్ అవుతాడని అలా చేశాను అని అక్కడ నుంచి సాడ్ గా వెళ్ళిపోతుంది. సో ఇక నెక్స్ట్ సీన్ లో వాళ్ళ మీటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. మైకీ ఒక్కసారి మధ్యలోకి రాగానే అక్కడున్న వాళ్ళంతా నిశ్శబ్దంగా అయిపోతారు. సో ఇక మైకీ వాళ్ళందరితో, ఈ రోజు మనం అందరం ఇలా గ్యాదర్ అవ్వడానికి గల రీజన్ మొయిబూస్ గురించి చర్చించడానికి,
వాళ్ళు గనక మనకి అగెనిస్ట్ అవుతే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో చెప్పండి మీరేమనుకుంటున్నారు అని అంటాడు. ఇక సడన్ గా వెనకాల నుంచి టకేమిచిని థర్డ్ డివిజన్ కెప్టెన్ అయినటువంటి పాచిన్ అండ్ వైస్ కెప్టెన్ అయినటువంటి పాయాన్ అటాక్ చేస్తూ కియోమోసాకి అలా చేసింది నువ్వే కదా, దానికి నువ్వు మూల్యం చెల్లించుకోవాల్సిందే అని అంటాడు. దానికి సెకండ్ డివిజన్ కెప్టెన్ మీట్సుయా వచ్చి కమాన్ పాచిన్, కియోమోసా టోమాన్ నేమ్ ని ఉపయోగించుకొని ఫైట్ క్లబ్స్ ని రన్ చేస్తున్నాడు, దానివల్ల టోమాన్ కి చాలా చెడ్డ పేరు వస్తుంది, అందువల్లే తనని టీం నుంచి తీసేశాం అని చెప్తాడు. కానీ వాళ్ళు మీట్సుయా మాటలు కూడా పట్టించుకోరు. దీంతో డ్రాకెన్ ఇక చాలా ఆపు పాచిన్ అని అనగానే వాళ్ళు తనకి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక డ్రాకెన్ టకెమిచితో ఇప్పుడు జరిగింది ఏది మనసులో పెట్టుకోకు టక్కి, పా కొంచెం సాడ్ గా ఉన్నాడు అందువల్లే అలా చేశాడు అని అంటాడు. దీంతో టకెమిచికి ఏమీ అర్థం కాక మీట్సుయా అని అసలు ఏం జరిగిందని అడుగుతాడు. దానికి మీట్సుయా మొయబిస్ లీడర్ అయినటువంటి ఒసానాయ్ పాని దారుణంగా కొట్టి తన గర్ల్ ఫ్రెండ్ ని తన కళ్ళ ముందే రేప్ చేసి తన దగ్గరున్న మనీ మొత్తం లాక్కున్నారు. అంతేకాదు ఆ తర్వాత పా యొక్క పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ ని కూడా చాలా దారుణంగా కొట్టారు. సో ఈ రోజు మనం అంతా ఇలా గ్యాదర్ అవ్వడానికి కూడా రీజన్ ఇదే, అండ్ వాళ్ళ గ్రూప్ కూడా మనకంటే చాలా పెద్దది అండ్ వెరీ స్ట్రాంగ్ అని చెప్తాడు. ఇక మైకీ పాతో ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు పా బ్యాటిలా అని అంటాడు. దానికి పా వాళ్ళు మనకంటే 2 generations సీనియర్స్ అండ్ నా వల్ల టోమాన్కి ఎలాంటి ట్రబుల్ రాకూడదని అనుకుంటున్నాను, కానీ నాకు చాలా భయంగా ఉంది మైకీ అని అంటాడు. దానికి మైకీ నేను నిన్ను అడిగింది అది కాదు, ఫైట్ చేద్దామా వద్దా అది మాత్రం చెప్పు. దానికి పా చేద్దాం మైకీ, నాకున్న కోపానికి వాళ్ళని నాకు చంపాలని ఉంది అని అంటాడు. దానికి మైకీ పైకి లేచి అందరితో పాని ఇలా చేసిన వారిని చూసి మీలో ఎవరైనా భయపడుతున్నారా అని అడుగుతాడు. దానికి అక్కడున్న వాళ్ళంతా నవ్వుతారు. దీంతో మైకీ చూసావు కదా మనలో ఎవ్వరికి వాళ్ళంటే భయం లేదు అని చెప్పి అందరితో పాని ఇలా చేసిన వారిని ఆగస్టు 3 మషాషి ఫెస్టివల్లో నలిపేద్దాం, అంతా సిద్ధంగా ఉండండి అని చెప్పి వాళ్ళంతా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దీంతో టకీ ఆగస్టు 3 అంటే అదే రోజు డ్రాగన్ చనిపోబోతున్నాడు, కానీ నేను తనని ఎలా కాపాడాలో నాకు అర్థం కావట్లేదు. ఒక ఐడియా, నేను కనుక డ్రాగన్ కి బాడీ గార్డ్ లో ఉంటే తనని సేవ్ చేయొచ్చు అని డ్రాగన్ తో ఈ రోజు నుంచి నేను నీకు బాడీ గార్డ్ గా ఉంటానని చెప్తాడు. దానికి డ్రాగన్ అయితే ఒప్పుకోడు. సో దాంతో టకీ డ్రాగన్ ని సీక్రెట్ గా ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డ్రాగన్ అండ్ మైకీ ఒక హోటల్ కి డిన్నర్ కి అయితే వెళ్తారు. ఇక ఫుడ్ లో ఒక ఫ్లాగ్ లేనందుకు మైకీ నేను ఆ ఫుడ్ తిననని అంటాడు. దాంతో డ్రాగన్ ఒక ఫ్లాగ్ నైతే దాంట్లో పెడతాడు. అప్పుడు మైకీ ఆ ఫుడ్ నైతే తింటాడు. సో దీంతో టకీకి ఏమర్థం అవుతుందంటే మైకీది ఒక చిన్న పిల్లల మనస్తత్వం అని. సో ఇక మైకీ తినేసి అక్కడే పడుకుండిపోతాడు. దీంతో డ్రాగన్ తన వెనకాల మైకీని ఎత్తుకొని ఒక హాస్పిటల్లోకి తీసుకువెళ్లి కోమాలో ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తాడు. దీంతో మైకీ ఎవరు తను అని అడుగుతాడు. దానికి డ్రాగన్ తను మన పాచాన్ యొక్క గర్ల్ ఫ్రెండ్, తను 5 days నుంచి కోమాలోనే ఉంది అని చెప్తాడు. ఇక అక్కడికి ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్ వచ్చి మీకు ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తారు, మీలాంటి ఎదవల వల్ల నా డాటర్ ఆల్మోస్ట్ చనిపోయి ఉండేది అని వాళ్ళని తిడుతూ ఉంటాడు. ఇక డ్రాగన్ వాళ్ళ ముందు తన తల వంచుకొని ఉంటాడు. దీంతో మైకీ నువ్వెందుకని తల వంచుకున్నావు డ్రాగన్, ఇందులో మన తప్పేముంది అండ్ ఈ ముసలాడు ఎందుకని మన పైన ఇలా అరుస్తున్నాడు అని అంటాడు. దాంతో ఆ ముసలాడు ఇంకా అరుస్తూ ఉంటాడు. దాంతో మైకీ నోరు అదుపులో పెట్టుకో ముసలోడా, నువ్వెవరితో మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదు అని అంటాడు. దీంతో డ్రాగన్ మైకీ తలను కూడా కిందకి ఫోర్స్ఫుల్ గా వంచి కాసేపు నోరు మూసుకొని ఉండు మైకీ అని అంటాడు. దీంతో ఆ పేరెంట్స్ ఇద్దరు తన డాటర్ గురించి చాలా బాధపడుతూ ఏడుస్తూ మీ మొహాలు ఎప్పుడు మళ్ళీ మాకు చూపించకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక డ్రాగన్ మైకీతో ఇదంతా మన రెస్పాన్సిబిలిటీ అమ్మాయికి, త్వరలో మనం మియబూస్తో ఫైట్ చేయబోతున్నాం, మన ప్రాబ్లమ్స్ ని మనమే సాల్వ్ చేసుకుందాం. మన క్రూలో ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ అండ్ వాళ్ళకి ఎంతో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు అండ్ మన వల్ల ఎలాంటి తప్పు చేయని ఇలాంటి అమాయకులు బలవ్వకూడదు, మన వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ బాధపడకూడదు. నువ్వు నీ తల వంచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ ఇతరులను కూడా అర్థం చేసుకునే నీ మనసుని మాత్రం ఎప్పుడు కోల్పోకు అని చెప్తాడు. దానికి మైకీ ఐఎమ్ సారీ డ్రాగన్, నువ్వు చాలా మంచోడివి అండ్ నువ్వు నాతో ఉండడం నిజంగా నా అదృష్టం అని అంటాడు. దాంతో మన టక్కీకి అర్థమవుతుంది డ్రాగన్ చనిపోయిన తర్వాత మైకీ ఎందుకని అలా ఈవిల్ గా మారాడు అండ్ 12 years తర్వాత టోమాన్ ఎందుకని ఒక ఈవిల్ ఆర్గనైజేషన్ లో మారిందో. డ్రాగన్ మైకీ యొక్క హార్ట్, మైకీ ఎప్పుడైనా కోల్డ్ గా మారాలని ట్రై చేస్తే డ్రాగన్ తనని కంట్రోల్ చేసేవాడు. సో ఇక ఇంతటితో ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. సో గైస్ నేను నెక్స్ట్ ఎపిసోడ్ 2 episodes కలిపి ఒకే వీడియోలో చేద్దామని అనుకుంటున్నాను. సో ఏమంటారో మీరు కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, వీడియోల కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.